సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు, పోలీసుల సంపూర్ణ సహకారంతో అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతోంది. కంచే చేను మేసిన చందంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పచ్చమూకలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నాయి. అక్రమ గ్రానైట్ రవాణా చేసి కోట్లు దండుకుంటున్నారు. చీకటి పడితే చాలు గ్రానైట్ అక్రమంగా తమిళనాడుకు తరలిపోతోంది. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం ఈ దందాకు సంపూర్ణ సహకారం అందిస్తుండటంతో వీరి ఆగడాలకు అడ్డు-అదుపు లేకుండా పోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలు కుప్పం, గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో అక్రమ గ్రానైట్ రవాణా కాసుల వర్షం కురిపిస్తోంది. చీకటి పడిందంటే చాలు శాంతిపురం, గుడుపల్లి, కుప్పం మండలాల నుంచి గ్రానైట్ లారీలు సరిహద్దు రాష్ట్రం తమిళనాడులోని బరగూరు, హొసూరుకు తరలిపోతున్నాయి. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన పన్నులు చెల్లించకుండా ఒకే పర్మిట్తో 10కి పైగా దొంగ బిల్లులు సృష్టించి రాష్ట్ర సరిహద్దులు దాటించి కోట్లు దండుకుంటున్నారు. అక్రమ మైనింగ్ ను అరికట్టాల్సిన అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. చీకటి పడిందంటే చాలు నిత్యం కుప్పం నుంచి మైనింగ్ అధికారులు, ఇటు పోలీసుల సంపూర్ణ సహకారంతో తమిళనాడు నుంచి వచ్చిన అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా గ్రానైట్ తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కావడంతో ఎవరూ కన్నెత్తి చూడని పరిస్థితి. కుప్పంలో ఎక్కడ చూసినా అక్రమ క్వారీల వల్ల యథేచ్ఛగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని, బడి గుడి అని తేడా లేకుండా అక్రమ మైనింగ్ కొనసాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేలుల ధాటికి ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉండలేని పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. గుడుపల్లి మండలం, కుప్పం మండలంలో రాత్రిపూట ఎక్కువగా ఈ అక్రమ మైనింగ్ జరుగుతోందని, ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందంటున్నారు. అవినీతి అధికారుల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. గుడి బడి అంటూ తేడా లేకుండా ఎక్కడ చూసినా క్వారీలు, ఇల్లీగల్ మైన్స్, బ్లాస్టింగ్లు. పిల్లోళ్ళు అయితే స్కూల్లో భయపడుతున్నారు. వ్యవసాయదారులు పొలాలకు పోలేకపోతున్నారు. యథేచ్ఛగా మైనింగ్ మాఫియా నడుస్తూ ఉంది. ఇక్కడ మైనింగ్ అధికారులు పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఏమో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ పట్టించుకునే నాది లేదు. ఏమైంది ఇప్పుడు పిల్లలు ఒక స్కూల్ విజిట్ చేస్తే పిల్లలకి భయపడుతున్నారు. ఇప్పుడు పలుమార్లు చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు. బ్లాస్టింగ్ వల్ల మాకు భయం వేస్తుంది స్కూల్కి రావడానికి అంటున్నారు. ఇంత యథేచ్ఛగా మైనింగ్ మాఫియా చెల్లరకపోతా ఉంటే కనీసం అధికారులు దృష్టి పెట్టకుండా అలాగే వదిలేసినారు. నేను ఇక్కడ స్థానిక ఎంపీటీసీని పలుమార్లు మాకు చెప్పాము, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఏడుస్తున్నారు. అధికారులకు చెప్తే వాళ్ళ జేబులు నింపుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ జనాలు చూసుకునే వాళ్ళు, బాగా చూసుకునే వాళ్ళు అధికారులు లేరు. వచ్చి ఈ మైనింగ్ మీద ఫస్ట్ అరికట్టాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. కుప్పంలో అక్రమ మైనింగ్, గ్రానైట్ అక్రమ రవాణాపై అధికారులు ఇకనైనా కఠిన చర్యలు తీసుకుంటారా, లేక అక్రమార్కులకు అండగా నిలుస్తారా అన్నది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.